వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈ రోజు మనం ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో ఉన్నాం. ఇక మన వెనక అనిపిస్తుంది కదండి బాలాజీ వైన్స్ అని చెప్పి ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాంతంలో ఉన్న ఇక్కడ ఈ బాలాజీ వైన్స్ అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఎత్తివేయాలి, ఇక్కడ తరలించాలి. ఇక్కడ మేము చాలా మంది విద్యార్థులు ఉన్నారు, మేము రెసిడెన్షియల్ వాళ్ళం అందరం ఉన్నాము. ఇది ఎత్తేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉప్పల్ బగాయత్లో ఉన్న ప్రాంతంలో ఉన్న మహిళలందరూ కూడా, మహిళలు పురుషులు అందరూ కాలనీ వాసులు అందరూ కూడా వాళ్ళు ధర్నా చేపడతా ఉన్నారు. దీన్ని ఇక్కడ తరలించాలి, ఎత్తివేయాలని చెప్పి ధర్నా చేయడం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయాణం చేద్దాం. సో అన్న చెప్పండి, ఇక్కడ మీ పేరేనా? అంజిరెడ్డి గారు, చెప్పండి. మీరు ఈ ఉప్పల్లో బాలాజీ వైన్స్ తరలించాలని చెప్పి పెద్ద ఎత్తున వైన్ షాప్ హటావో బగాయత్ బచావో అని చెప్పి పెద్ద ఉద్యమం ధర్నా చేస్తారు కదా, దేనికోసం? ఈ వైన్స్ వల్ల ఇక్కడ పిల్లలకు చాలా డిస్టర్బ్ అవుతుంది. చదువుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు, మహిళలు తిరుగుతుంటారు, వాకింగ్ చేస్తుంటారు. ఇక్కడ జనాభాకు చాలా డిస్టర్బ్ అవుతుంది. తాగిన వద్ద రోడ్లు ఎంబడి నానా బీభత్సం జరుగుతున్నాయి. ఇక్కడ ఈ లైన్ లో ఇష్టం ఉన్నట్టు బండ్లు పెడతారు. ఎవరైనా మాట్లాడబోతే వాళ్ళ మీద ఉల్టా వాళ్ళే బెదిరింపులు, ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయి ఇక్కడ. అందుకనేసి ఇమ్మీడియట్లీ వైన్స్ తీసేయాలని మేము కోరుకుంటున్నామండి. అది విషయం. ఇంకా మీ మెయిన్ గా ఇక్కడ ఏంటంటే మహిళలకు జరిగే ఇబ్బంది ఏంటి? ఇక్కడ మహిళలు తిరగాలంటే భయపడుతున్నారండి. మహిళలు డేలా కూడా తిరగాలని భయపడుతున్నారు. ఇక్కడ మందు తీసుకుంటున్నారు, బ్యాక్ సైడ్ వచ్చేస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు వాళ్ళు. అట్లా అపార్ట్మెంట్ ముందర వచ్చి కూడా టాయిలెట్ వస్తున్నారు. మహిళలు అడిగి తెలుసుకునే ప్లాన్ చేద్దాం. ఇక్కడ బాలాజీ వైన్స్ తరలించాలని బగాయత్లోని ఉప్పల్ బగాయత్లో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తారు, పోరాటం చేస్తా ఉన్నారు. రెసిడెన్షియల్ జోన్ లో ఉప్పల్ ఇక్కడ బాలాజీ వైన్స్ పెట్టడం వాళ్ళందరూ కూడా నిరసిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని తరలించాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. మరి వారి మాటలు అడిగేసుకునే ప్రయత్నం చేద్దాం. సో అన్న చెప్పండి, ఇక్కడ వైన్స్ తరలించాలని చెప్పి ఎందుకు మీరు ధర్నా చేస్తారు? ఇది రెసిడెన్షియల్ జోన్ కదా, రెసిడెన్షియల్ జోన్ లో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మాకు ఏ టైం అయితే ఆ టైం వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. ఇంకా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మా లేడీస్ కి చాలా ఇబ్బందికరంగా. ప్రధానంగా ఏ ఇబ్బంది అవుతుంది? ప్రధానంగా తాగి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బాటిల్ వేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు, యూరిన్ పాస్ చేస్తున్నారు. ప్లస్ పిల్లలు స్కూల్ నుండి రావడానికి ఈ వేలో నడవడానికి చాలా భయంకరంగా ఉన్నది పరిస్థితి. కంప్లీట్ ఇది రెసిడెన్షియల్ జోన్ అని మేము వచ్చాము. ఇది ఎలా సాధ్యమని అనుకున్నాము. ఓకే, అంటే రెసిడెన్షియల్ జోన్ లో ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు? ఇది రెసిడెన్షియల్ జోన్ యాక్చువల్ గా అయినా కూడా పర్మిషన్ ఇచ్చారు, అది తప్పు కదా. అవును, ఇది కంప్లీట్ పొద్దున్నే 10 వరకే ఓపెన్ చేస్తున్నారు. 10:30 వరకు అందరు వచ్చేసి ఆల్రెడీ డిస్టర్బ్ గా ఇదైపోతుంది. ఓకే, కాలనీలో బాగా డిస్టర్బ్ చేస్తారు. చాలా 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 డిస్టర్బ్ అయిపోతుంది. అన్న ఉన్నాడు, అన్న అడిగి తెలుసుకుంటారు. అన్న నమస్తే, నా పేరు బంగ్లా శ్రీనివాస్ రెడ్డి. ఉప్పల్ బగాయత్లో ఇది ప్యూర్ రెసిడెన్షియల్ జోన్. ఇందులో వైన్స్ పెట్టే పర్మిషన్ ఎవరికి లేదు. మేము వైన్స్ పెట్టే ముందు కమిషనర్, ఎక్సైజ్ కమిషనర్కి ఇచ్చినాము, మన సూపరింటెండెంట్కి ఇచ్చినాము, ఉప్పల్ కమిషనర్కి ఇచ్చినాము, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినాము. అయినా కూడా ఇది రెసిడెన్షియల్ జోన్ కాదు, కమర్షియల్ జోన్ అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇక ఇది మెయిన్ బగాయత్ ఎంట్రన్స్ లో ఉంది. ఇక్కడ నుండి సాయంత్రం 5-6 కాగానే మహిళలు పోవాలన్నా పిల్లలు పోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. భయపడుతారు. ఇంతమందుకు భయపడకుండా మంచిగా వచ్చే వాళ్ళు ఇప్పుడు చాలా భయపడతారు. తాగే వాళ్ళంతా రోడ్లపై వస్తున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇది మంచి రెసిడెన్షియల్ జోన్ అయినా ఇలా పర్మిషన్ లేకున్నా కూడా కమర్షియల్ జోన్ అని చెప్పి వాళ్ళు పాయింట్అవుట్ చేసి ఇచ్చారు. ఇది చాలా అన్యాయము. బగాయత్ వాయిస్లకు ఈ వైన్స్ రావడం వల్ల చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ మందు కొనుక్కొని వచ్చి బగాయత్ కాలనీలో మొత్తం రోడ్లపై తాగుతున్నారు, ఇళ్ల పంటి అవసరంగా ప్రవహిస్తున్నారు. చాలా బాధలు ఉన్నాయి. లేడీస్ చాలా బాధలు ఉన్నాయి, పిల్లలకు బాధలు ఉన్నాయి. అంత మంచి ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ మంచి ఫ్యామిలీ ఉన్నది. ఈ వైన్స్ వల్ల చాలా ఇబ్బంది కాబట్టి వెంటనే ఇక్కడ నుండి తరలించాలని మా కోరిక. ఓకే, చెప్పండి అమ్మా, మీ ప్రధాన డిమాండ్ ఏంది? మీ ప్రధాన డిమాండ్? ప్రభుత్వంకి విన్నపించేది ఒకటే, మేమేం చేస్తున్నామంటే అంతా ఇక్కడ ఎడ్యుకేటర్ వాళ్ళు ఉన్నారు, అంతా డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఓన్లీ షాపు ప్రాబ్లం అంటే ఎదురుగా షాప్ కాదు, వెనక కాలనీ మొత్తం ఖరాబ్ అవుతుంది. దీనివల్ల లోపలికి రావడము, బాటిల్స్ పడేయడము, పార్టీలు చేసుకోవడము, ఇవన్నీ అవుతున్నాయి. ఇది ఓన్లీ మీకు ఒకటే కనబడుతుంది, ఒక షాపే కనిపిస్తుంది. షాప్ కాదు, కాలనీ మొత్తం ఖరాబ్ అవుతుంది, మొత్తం రోడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఒక నిమిషం చెప్పేది, మీరు ఎవరైనా ఏమనుకుంటారంటే ఓన్లీ ఇది ఒకటే వైన్స్ కదా, వీళ్ళకి ఎందుకు బాధ అవుతుంది అనుకోవచ్చు. కానీ ఇది ఒక్కటి లోపల మొత్తం మా లేఅవుట్ అంతా ఖరాబ్ చేస్తుంది. అది ఒకటే చెప్పేది. నేనేం చెప్తున్నా, గవర్నమెంట్ కి ఏం చెప్తున్నానంటే మానవతా దృక్పథంతో, షాప్ ఆయన కూడా చెప్తున్నాను, మానవతా దృక్పథంతో ఇక్కడ నుంచి కొంచెమైనా మానవత్వం ఉంటే ఇంత మంది జనాలలో
ఎంత మంది బాధపడుతున్నారు చిన్న పిల్లలు ఇక్కడి నుంచి రావాలంటే ఇది వరకు వేరు ఇప్పుడు వేరు ఆయన ఓనర్ కూడా చెప్తున్నాను ల్యాండ్ ఓనర్ కూడా చెప్తున్నా షాప్ ఓనర్ కూడా చెప్తున్నా ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం మానవత్వ దృక్పథంతో ఇక్కడి నుంచి తీసేయాలి మా కోరిక ఒకటే రిక్వెస్ట్ మేము అగెన్స్ట్ కాదు గవర్నమెంట్ కి అగెన్స్ట్ కాదు మేము ఇక్కడ మాకు ఇబ్బంది కలుగుతుంది ఒక్కసారి మీరు చూడండి ఇక్కడికి వచ్చి చూడండి కానీ లోపల మొత్తం లేఅవుట్ ఖరాబ్ అవుతుంది అందరు అనుకోవచ్చు ఈ వైన్స్ కు ఈ రోడ్డు మీద ఉంది వీళ్ళకి ఏం ప్రాబ్లం అనుకోవచ్చు కానీ అది కాదు ఓకే మేడం ఓకే తాయి కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద అలాంటివి జరుగుతా ఉన్నాయి ఇక్కడ మీకు ప్రధానంగా ఏ సమస్య ఏర్పడుతుంది అరే పెట్టింది ఇప్పుడే కదా ఆగండి గవర్నమెంట్ జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు చర్యలు జరగక ముందు తీసుకోవాలి తర్వాత ఎప్పుడో జరిగినాక అయ్యో అది కాదు న్యాయవాది ప్లాట్ ఓనర్ ఉండి న్యాయం చెప్పే న్యాయవాదే ప్రజలకు ఏం న్యాయం చేస్తాడండి ప్రజలకు ఒక ప్లాట్ ఓనరు న్యాయవాది ఆ న్యాయవాదే ఏం న్యాయం చేస్తాడండి ప్రజలకు ఆయన వైన్స్ కొద్దని చెప్పి రిక్వెస్ట్ చేసినాం మేము పెట్టే ముందు అయినా వినకుండా ఇచ్చిండు కావాలని ఇచ్చిండు ఒక ప్రభుత్వ న్యాయవాది ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తాడు ఇలా వైన్స్ లకు ఇచ్చి చెప్పండి ఎలా చేస్తాడు న్యాయం ఎలా చేస్తాడు కనీసం ఇప్పటికైనా కరుణించి మీ వైన్స్ ను తరలించాలని కోరుచున్నాం చెప్పండి మాకు రిక్వెస్ట్ ఓన్లీ ప్రభుత్వాన్ని ఇది జరుగుతూనే ఉంటది ఇలాంటి ధర్నాలు జరుగుతూనే ఉంటాయి ఇంకా మరో మహిళ ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందామండి చెప్పండి మేడం చెప్పండి మా బగాయత్ అంటే ప్రశాంతంగా ఉండే వాతావరణం అందరూ కోరుకున్నది ప్రశాంతత కోరుకున్నారు కానీ ఇందులోకి ప్రశాంతంలో ఒక వైన్ షాప్ తెచ్చిపెట్టారు వైన్ షాప్ ఇక్కడ ఎట్లా చాలా బిజీ రోడ్డులో ఉంది ఆ రోడ్డులో ఉంటే ఏం ప్రాబ్లం అయితే వచ్చే పోయే వెహికల్సే కాదు కాలేజ్ పిల్లలు కానీ వాకింగ్ చేసే వాళ్ళు కానీ రోడ్డు మీదకి వెళ్లే వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది ఏదైనా ఒక వైన్ షాప్ ఉందంటే చుట్టుపక్కల ఎంత అలజడి ఉంటుందో అందరికి తెలుసు ఎవరు ఎక్కడ ఆ టైంలో ఎవరిని మాట్లాడించలేము ఎవరు ఎక్కడ తాగి పడిపోతాడో తెలుస్తాడు ఎవరిని కదిలిచ్చినా కానీ వాడు రివర్స్ అంటాడు తప్ప ఏముంటదు ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లం ఇప్పటికీ మేము ప్రశాంతంగా ఉన్నామని ఇష్టంగా ఫ్రీగా తిరుగుతున్నారు వాకింగ్ అని అది ఇదని ఇప్పుడు వాకింగ్ కాదు కదా గుడికి పోయే ప్లేస్ కూడా మాకు లేదు ఇప్పుడు ఎందుకంటే స్వేచ్ఛ లేకుండా అయిపోయింది అందుకే ఇక్కడ నుంచి తరలించాలి మాకు వేరే ప్రాబ్లం లేదు మా కాలనీ నుంచి తరలించండి మీరు ఎక్కడ పెట్టినా మాకు అభ్యంతరం లేదు మేడం చెప్పండి మీ ప్రధాన సమస్య ఏంది బగాయత్ నివాసులందరూ కూడా మేము వర్కింగ్ ఉమెన్ మా పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు మేము 24/7 కార్పొరేట్ నుంచి ఆఫీసెస్ క్యాబ్స్ లో వస్తాము పల్లా నాగేశ్వర వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా వాళ్ళు వెళ్ళారా ఆఫీసెస్ కి స్కూల్స్ కి వాళ్ళ ఇంటి పక్కన ఒకవేళ వైన్ షాప్ వస్తే వాళ్ళు ఖండిస్తారా లేరా కాబట్టి మాకు కూడా ఈ వైన్ షాప్ ఇక్కడ వద్దు మేము ప్యూర్ రెసిడెన్షియల్ జోన్ అని మేము ఇక్కడ ఫ్లాట్స్ కొనుక్కున్నాం కోర్టు పెట్టి ఇన్వెస్ట్ చేసి కట్టుకున్నాం మాకు వద్దు కాబట్టి మేము ఇక్కడ నుంచి మా పాపని బ్యాడ్మింటన్ కోర్ట్ నుంచి తీసుకొస్తాం ఇక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరిగాక మీరందరూ రెస్పాండ్ అవుతారు మాకు అవును ఈ 3 బాటల ధర్మన 3 రోడ్ల మందర పెట్టడం అంటే ఇది ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడి ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసే దొంగలు ఈ వైన్ షాపు కాబట్టి దయచేసి ఈ వైన్ షాపుని వెంబడే తరలించి ఇక్కడ లేకుండా చేసి ఈ బగాయతు ప్రజలను కాపాడాలని మన ఎంపీ ఈటల రాజేందర్ గారికి మేము గుర్తు చేస్తున్నాం ఇది చేసేని దశలో మా పోరాటం తీసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది ప్రాణాల సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం హైకోర్టు జనరల్ సెక్రటరీ గారు ఉన్నారండి వారి మాటలు హైద్వా జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి చెప్పండి ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేశారు బాలాజీ వైన్ షాప్ అని ఏర్పాటు చేశారు కదా ఉప్పల్ బగాయత్లో నేను తరలించాలని చెప్పి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ధర్నా చేస్తారు దాని గురించి మీరు మీ ప్రధానమైన సమస్యలు ఏంది ఎందుకు ఇక్కడి నుంచి తరలించాలనుకుంటారు ఉద్యమం ఎందుకు చేస్తా ఉన్నారు బగాయత్ నివాసితులు వాళ్ళ ఇండ్ల మధ్యలో బాలాజీ వైన్ షాప్ ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము కాబట్టి హైద్వా వచ్చి మాకు మద్దతుగా ఉండాలని నివాసితులు మాకు చెప్పడం జరిగింది అందుకే ఈ రోజు నేను ఇక్కడ హైద్వా స్టేట్ జనరల్ సెక్రటరీ మల్లు లక్ష్మి గారుగా అట్లాగే ఇక్కడ జిల్లా సెక్రటరీ వినోద గారు కూడా ఇక్కడ ఈ వైన్ షాప్ని అంటే వాళ్ళు ఏదైతే వైన్ షాప్ ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి వైన్ షాప్ తీసేయాలని వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ సమంజసమైంది మేము కూడా వారికి మద్దతుగా ఉంటాము ఈ వైన్ షాప్ తొలగించే వరకు కూడా వారికి మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా మంది నివాసితులు ఏం చెప్తా ఉన్నారంటే సాయంత్రం 6 అయ్యేసరికి ఇక్కడ నుంచి కనీసం మేము జాబులు చేసి ఇంటికి వస్తున్నాం
ఇంటికి వచ్చేసరికి ఇక్కడ తాగుబోతులు ఉంటున్నారు, ఏదో ఒకటి కామెంట్ చేస్తా ఉన్నారు. అట్లాగే మా పిల్లలు స్కూల్ నుంచి వస్తా ఉన్నారు, కాలేజీ నుంచి వస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి పోవాలంటే భయం వేస్తున్నది. మా పిల్లలు ఇంట్లోకి వచ్చేదాకా కూడా ఇంటి నుంచి బయటికి పోయి బయట నుంచి ఇంటికి వచ్చేసరికి కూడా మేము ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే కోరుతుందో ఆ డిమాండ్ సమంజసమైంది. ఏంటంటే 1 గంట దాకా కూడా ఈ వైన్ షాప్ ఉంటుందట. చాలా మంది మహిళలు చెప్తా ఉన్నారు 1 గంట దాకా ఈ వైన్ షాప్ ఉంటుంటే మేము ఒక్కొక్కసారి నైట్ డ్యూటీ చేసి వస్తుంటుంటాం. ఇంటికి పోయేదాకా మాకు భయం, మా భర్తలు కూడా చాలా భయాందోళనకు రైట్ అండి, రైట్ షాప్ వల్ల మహిళలకు ఇబ్బంది జరుగుతా ఉన్నది. ఇక్కడ తాగి ఇక్కడ బాటిల్స్ పలగొడతా ఉన్నారు. అదేవిధంగా మహిళలు నడవడానికి ఇబ్బంది అవుతుంది, వాకర్స్ నడవడానికి ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం వెంబడే చర్యలు తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వైన్ షాప్ తొలగించాలని చెప్పి ఇక్కడ నుంచి మార్చాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో